హాయ్ మిత్రులారా సంక్రాంతి స్పెషల్ రోజు మేము బెల్ల పాయసం చేస్తున్నాము. బెల్ల పాయసం అనేది రాయలసీమలో చాలా ఫేమస్ స్వీట్. ఓకే, ఇప్పుడు దాని తయారీ విధానం ఎలాగో నేను చెప్తాను మీకు. ఓకే, ఫస్ట్ బౌల్ పెట్టుకోవాలి. బౌల్ పెట్టుకున్న దాంట్లో నెయ్యి వేసుకోవాలి. మేము వచ్చేసి స్వచ్ఛమైన ఆవు నెయ్యి తెచ్చుకున్నాము. ఇంటి దగ్గర దొరుకుతుంది మాకు పల్లెటూరులో. తర్వాత అన్నీ బోడంబి బాదం వేసేయండి. సో ఇలా బాగా ఫ్రై అయ్యేటట్లు పెట్టుకోండి. సో ఇలా కలంగడి విత్తనాలు అంటే దొరుకుతాయి మా సైడ్ అయితే. ఇవి వేసేస్తే భలే టేస్ట్ ఉంటాయి. నెయ్యి వాసన గుమగుమలు వస్తుంది. దీనికి నూనె ఏం అవసరం లేదు. నెయ్యి వేసుకుంటేనే నెయ్యి నూనెలాగా యాడ్ చేస్తుంది. సో ఇలా చూసారా, ఇలా నీట్గా తిప్పుకోవాలి. ఎందుకంటే ఎర్రగా మళ్ళీ మాడిపోకుండా చూసుకోండి. తర్వాత ఒక చెంబడు వాటర్ తీసుకొని పోసుకోండి. పావు కేజీ రవ్వకి 2 చెంబులు రవ్వకు దీనికి సరిపడేతండి 2 చెంబుల నీళ్లు పోయండి. నీళ్లు పోసిన తర్వాత ఇలా ఉంటుంది. తర్వాత ఇది కొంచెంసేపు మరగాలి, బాగా మరగనివ్వాలి. 5 నిమిషాలు మరగనివ్వాలి. 5 నిమిషాలు మరగనిచ్చిన తర్వాత బాగా మరగనివ్వాలి. ఇలా నీట్గా తిప్పుకోండి, ఎందుకంటే ఒకటే చోట ఉండకుండా అవి. మూత పెట్టండి, ఒక 5 నిమిషాలు మరగండి. బెల్ల పాయసం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థములు ఏంటంటే అనేది నేను ఇప్పుడు చెప్తా చూడండి. 1 కప్పు బ్యాళ్ళు, శనగలు తీసుకొని దానిని ఉడకబెట్టుకోండి. ఓకే, ఉడకబెట్టినవి. నెక్స్ట్ పావు కేజీ ఉప్మా రవ్వ, పావు కేజీ ఉప్మా రవ్వ నీళ్ళల్లో నానిపి పెట్టుకోవాలి. తర్వాత సబ్బు బియ్యం నీళ్ళలో నానబెట్టుకోండి, ఒక తగినన్ని. తర్వాత కొబ్బరి ఒక చిన్న గిన్నెని తురుము పట్టి పెట్టుకోండి. తర్వాత బెల్లము 3/4 కేజీ అంటే 750 గ్రామ్స్. ఓకే, పాలు వచ్చేసి మనము ఒక 1/2 లీటర్ పాలు వచ్చేసి తీసి పెట్టుకోండి. తీసి పెట్టుకోండి. ఇవి కావాల్సిన పదార్థములు. మనకు అన్ని పదార్థములు ఇంట్లోనే దొరుకుతాయి. యాలకుల పొడి అవన్నీ వేసేటప్పుడు చూపిస్తాం ఫ్రెండ్స్ మీకు. సో చూడండి. ఓకే, సో ఫస్ట్ సబ్బియ్యం పోసేస్తున్నాను. తర్వాత బ్యాళ్ళు పోసేస్తున్నాను. సో సగ్గు బియ్యము బ్యాళ్ళు 2 పోసిన తర్వాత మళ్ళీ నేను ఇలా మొత్తం తిప్పుతూ ఉన్నా ఫ్రెండ్స్. ఇలా తిప్పితే ఏంటంటే అన్నీ కలుస్తాయి. ఓకే, ఇలా కలిపేసిన తర్వాత ఒక 2 నిమిషాలు పెట్టేస్తే మగ్గిపోతాయి అవి. సో ఇలా మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు వెయిట్ చేయండి, మగ్గిపోతాయి. సో గ్యాస్ పొయ్యికి దాంట్లోకి బొట్టు పెట్టడం మర్చిపోయింది మా అమ్మ, ఇప్పుడు పెట్టింది. ఈరోజు పండగ దినం కాబట్టి అన్ని వస్తువులకి దాంట్లోకి నీట్గా చేసుకొని బొట్లు పెట్టుకోవడం మా ఆచారం ఇక్కడ. సో నేను మూత ఒకసారి ఓపెన్ చేసి చూస్తున్నా. సో చూసారా, ఇలా మరుగుతుంది.
మరుగుతూ ఉండాలి. ఇప్పుడు మరిగేటప్పుడు నేను మళ్ళీ ఒకసారి ఇలా ఒకసారి తిప్పుతాను. తర్వాత మనము తీసి పెట్టుకున్న పావు కేజీ రవ్వని, అంటే వాటర్తో కలిపి పెట్టుకున్న పావు కేజీ రవ్వని మనం దాంట్లో కలిపేస్తాం. మొత్తం కలిపేసేయాలి మనం తీసుకున్న పావు కేజీ రవ్వ. ఓకే, మనం తీసుకున్న పావు కేజీ రవ్వ కలిపేసుకొని, సో అది వేసిన తర్వాత మనము చెప్పాం కదా 3/4 కేజీ బెల్లం అన్నాం కదా, ఆ బెల్లము వేసేసేయాలి అక్కడ. అంటే 750 గ్రామ్స్ బెల్లం వేసేసేయాలి. బెల్లం వేసేసి అలా తిప్పాలి, అంటే అది కరిగేంత వరకు బెల్లం. సో ఆల్రెడీ కరిగిపోయి ఉంటుంది, అది వరలేదు. సో ఇప్పుడు ఏంటంటే ఎందుకు తిప్పుతుందంటే అలాగా అన్ని మిశ్రమాలు అన్నీ కలవాలి మనం తీసుకున్న పదార్థములు. చూసారా కలిసిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు సరే మళ్ళీ ఒక 2 మినిట్స్ మరగాలి. సో మళ్ళీ మనము ఈ ప్లేట్ని మూసేద్దాం. బాగా ఉడకాలి అది. బెల్లం అంతా కరిగిపోయింది చూసారా. సో అలా మరిగిన తర్వాత అంత బెల్లం మొత్తం కరిగిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే మనం తీసి పెట్టుకున్న 1/2 లీటర్ పాలు ఉన్నాయి కదా, ఇప్పుడు అవి కలపాలి. అంత 1/2 లీటర్ పాలు పోసేసేయాలి, 1/2 లీటర్ పాలు. సో 1/2 లీటర్ పాలు పోసి అలా కలుపుకోవాలి. చూసారా ఇట్లా బాగా మరగాలి. ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత మనం అయిపోయింది కదా ఆల్రెడీ ఆల్మోస్ట్. సో మనం పెట్టుకున్న కొబ్బరి ఉంటుంది కదా, ఆ కొబ్బరి పొడిని అంతా అలా వేసేసి బాగా తిప్పేసుకోవాలి. ఇవి యాలకులు అవన్నీ బుడ్డలు. సో ఇలా దంచుకొని ఇలా వేసేసుకోవాలి. సువాసన ఉంటుంది ఇది బాగా. ఓకే, అలా చేసుకొని చూసారా మన రాయలసీమ బెల్ల పాయసం రెడీ ఫ్రెండ్స్. నా జన్మలో ఎప్పుడు తినలేదు. ఓకే, బెల్ల పాయసం రెడీ అయిపోయింది. బెల్ల పాయసం టేస్ట్ కూడా చూసాము. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ సంక్రాంతి అందరికి మంచి జరగాలని ప్రార్థిస్తున్నాను. బాయ్ ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ మై వీడియో, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.